మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని సెటిల్మెంట్ ఏరియాగా పిలిచేవారు. అక్కడ అన్ని సెటిల్మెంట్లు జరుగుతూ ఉండేటువంటివి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచో వలస వచ్చి ఆ ప్రాంతంలో డేరాలు వేసుకుని ఒక వృత్తిని ప్రారంభించారు, అదే దొంగతనం. అందులో నుంచి వచ్చినటువంటి వారే గజ్జల ప్రసాద్, చవటా ప్రసాద్, ఇంకా టైగర్ వెంకటేశ్వరరావు అనేటువంటి వీళ్ళు, టైగర్ నాగేశ్వరరావు వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చారు. సెటిల్మెంట్లు చేసుకుంటూ బ్రతికేటువంటి వారు, రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారిని లూటీ చేసేటువంటి వారు. ఇంకా లూటీ చేస్తున్నారు, చంపేయడమే. 40-50 కిలోమీటర్ స్పీడ్గా వెళ్తున్న ట్రైన్ నుంచి కూడా సునాయాసంగా దూకేసేవారు. చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించేవారు. పోలీసులకి చాలా కష్టతరం అయ్యేది. ఆ దొంగతనాలని నిలుపు చేయడం చాలా కష్టం అవుతున్నటువంటిది. అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి ఒక దేవుని సేవకుడు వెళ్ళాడండి. వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ గ్రామస్తులకు సువార్త ప్రకటిస్తూ మొదలుపెట్టాడు, అయ్యా దేవుని వాక్యాన్ని విశ్వసించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారంటే మిమ్మల్ని వెలిగించడానికి. యేసు ప్రభు రక్తం కార్చింది మిమ్మల్ని రక్షించడం కొరకే. వారికి చెప్తా ఉన్నప్పుడు ఒక్కొక్కరిలో మార్పు వచ్చిందండి. ఒక్కొక్కరిలో మార్పు. దొంగతనానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు గాడిద రక్తం తాగేవారు. దొంగతనానికి వెళ్తున్నప్పుడు నూనె రాసుకుని వెళ్తూ ఉండేటువంటి వారు. ఆ పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి దేవుని సేవకుడు వెళ్ళి దేవుని సువార్తను చెప్తే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఒక్కొక్కరిలో వచ్చిందండి. ఒక్కొక్కరిలో దేవుని వెలుగు వచ్చింది. వాళ్ళలో ఉన్న కల్మషం, వాళ్ళలో ఉన్న చేదు, వాళ్ళలో ఉన్న మారా అనుభవాలు పోయినాయి. ఒక్కొక్క కుటుంబం రక్షించబడటం, వారి జీవితాల్లో మార్పు చెందటం, దొంగతనం చేయడం మానేశారు. కొన్ని రోజులు కేసులన్నీ కూడా కనుమరుగైపోయినాయి. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అవ్వట్లేదు. పోలీసులకి పని లేకుండా పోతా ఉంది. ఏంటి వీళ్ళు దొంగతనాలు మానేశారా, ఏ కేసులు నమోదు అవ్వట్లేదని చెప్పి ఒకరోజు పోలీస్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చేసి, ఏవయ్యా మీరు దొంగతనాలను మానేశారంటే, మానేసామండి, యేసు ప్రభు నమ్ముకున్నాం, మా జీవితాన్ని ప్రభు మార్చేశాడు, దొంగతనాలు మానేసామన్నారు. నిజమేనా ఇది? నిజమేనా? అవునండి. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని మారిస్తే తన జీవితాలు వెలిగించబడతాయి. నేను చెప్పగలను, మా మందిరంలో, క్రైస్ట్ టెంపుల్లో చాలా మంది భర్తలు భార్యని చితక్కొడుతుండేటువంటి వారు, నిజంగా ప్రతిరోజు నరకాన్ని తడిపిస్తుండేటువంటి వారు. కానీ ఈ రోజున ఆ భార్యని తన బండెక్కించుకుని ఈ రోజున మందిరానికి తీసుకొస్తున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామముపరచండి. ఎస్, ఈరోజున చేదును తీసివేయగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించగలడు. నిజంగా వారి మధ్య దేవాదేవుడు నిలిచి, వారి మధ్యన దేవాదేవుడు అద్భుత కార్యం జరిగించాడు. వారి హృదయాలను ఎప్పుడైతే మార్చారో ప్రభుత్వం వారిని గుర్తించి రేషన్ కార్డు ఇవ్వాలి, ఓటు హక్కు ఇవ్వాలని ఆ ప్రాంతానికి వచ్చి, అయ్యా మీలో ఎంత గొప్ప మార్పు ఎవరు తీసుకొచ్చారయ్యా, ఎవరు చెప్పారు మీకు ఇలా మారాలని అని అంటే, వారు చెప్పారు, మా ప్రాంతంలో మా మార్పు కారణం ఎవరో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన సువార్తను మా దగ్గరికి తీసుకొచ్చినటువంటి వాడు స్టూవర్ట్ అనేటువంటి దేవుని సేవకుడు అన్నప్పుడు, అయితే మీలో ఎంత గొప్ప మార్పు వచ్చింది కాబట్టి మీ ప్రాంతానికి సెటిల్మెంట్ ఏరియాగా ఉన్నటువంటి పేరు తీసేసి ఏదైనా మంచి పేరు పెడతాం, మీరే కోరుకోండి, మీ ప్రాంతానికి ఏ పేరు పెట్టమంటారంటే, వాళ్ళందరూ అన్నారు, మా ప్రాంతానికి యేసు ప్రభు సువార్త తీసుకొచ్చిన మా అయ్యగారు ఉన్నారండి, మా ప్రాంతానికి దేవుని సువార్తను తీసుకొచ్చిన పాస్టర్ గారి పేరు స్టూవర్ట్, అందుని బట్టి మా ప్రాంతానికి స్టూవర్ట్పురం అని పేరు పెట్టమన్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామముపరచండి. రోజున స్టూవర్ట్పురం ఒకనాడు ఎలా పిలువబడేదో తెలుసండి? సెటిల్మెంట్ ఏరియా. దొంగతనాలకు వెళ్తే పోలీసులు కూడా పట్టుకోలేకపోతుండేటువంటి వారు. ఈ మధ్యన ఆ యొక్క స్టూవర్ట్పురంలో దొంగల మీద కూడా సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. టైగర్ నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడే. అబ్బా ఖాన్ అనేటువంటి వ్యక్తి సింహాచలం పుణ్యక్షేత్రంలో ఏమండి పచ్చలహారం దొంగిలించిన అబ్బా ఖాన్ దేవుని సేవకుడిగా మారాడంటే మీరు ఆశ్చర్యపోతారేమో. ఆ తర్వాత గజ్జల ప్రసాద్, చవటా ప్రసాద్, వీళ్ళు భారతదేశంలో గొప్ప ఫేమస్ దొంగలైతే, వారు యేసుక్రీస్తు ప్రభు వాక్యం ఎప్పుడైతే వారిలోకి వచ్చిందో వారిలో చేదిరిగిపోయింది. ఇప్పుడు నీతిమంతులుగా వారు బతుకుతున్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామముపరచండి.